ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు కొట్టావు? ప్రతిసారి నిన్ను కాపాడుకుంటూ రావాలా? నాకదే పనా? అత్తయ్య గురించి ఆలోచించి నేను తగ్గుతున్న కొద్దీ నువ్వెక్కువ చేస్తున్నావు. ఇప్పుడేమైందని? ఏమైందా? నిన్ను మోడర్న్ డ్రెస్లో చూడాల్సిన అత్తయ్య నన్ను చూసుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? నాకు అలాంటి రిస్కులు అవసరమా? నువ్వు నా డ్రెస్లో ఉండుంటావని నేను తెగ టెన్షన్ పడిపోయాను. నువ్వు సడన్ గా శారీలో కనిపించేసరికి నేను షాక్ అయ్యాను. అసలు అదలా జరిగింది? సరైన సమయంలో నా బావ నన్ను ఆదుకున్నాడు. అవునా? ఎలా? ఎలా అంటే అవని, అందరూ బయటకు వస్తున్నారు. త్వరగా చీర మార్చుకో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. సరే బావా. సమయానికి బావాలా చెయ్యకపోతే నిన్ను కాపాడబోయి నేను ఇరుక్కునుండేదాన్ని. నువ్వంత తెలివి తక్కువ దానివా ఏంటి? అలాంటి పరిస్థితి వస్తే నన్ను అడ్డంగా బుక్ చేసి నువ్వు తప్పించుకుంటావు గాని నువ్వెందుకు ఇరుక్కుంటావు? పైగా ఆ సిచ్యువేషన్ ని నీకు ఫేవర్ గా మార్చుకొని ఇంటి పరువు కోసం ఎంత త్యాగం చేసిందో చూడండి అని మార్కులు కొట్టేసే రకం. నువ్వేమంత అమాయకురాలివి కాదులే. మరో చంప పగలగొట్టినా బుద్ధి రాదు, తప్పు లేదు. ఇంటి పెద్ద దిక్కుని పదే పదే నా మీద చేయి చేసుకుంటే మర్యాదగా ఉండదు. పెద్ద దిక్కువా? నేను ఆదుకోకపోయుంటే దిక్కులేని దానివి అయిపోయేదానివి. నన్ను కొట్టావని అత్తయ్య కంప్లైంట్ ఇవ్వమంటావా? ఇవ్వవే. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఇవ్వమని అంటున్నాను కదా, ఇవ్వు. నీ బాగోతమే బయటపడుతుంది. ఎందుకు పడుతుంది? నా తప్పేం లేదు అని నువ్వే రుజువు చేసావు కదా. నువ్వు మారతావని నిన్ను కాపాడుతున్నాను. ఏం చేసినా ఇలాగే చేస్తుంది అని అలుసుగా తీసుకున్నావనుకో, చేప పొలుసు తీసినట్టు చర్మం ఒలిచేస్తాను. జాగ్రత్త. ఏంటి రెచ్చిపోతున్నా? ఏయ్, నోర్మోయ్. గొప్ప కోడలు దొరికింది అని అత్తయ్య ఆనందపడుతున్నారు అని వదిలేస్తున్నాను. అన్నిసార్లు రాజీ పడతాను అని అనుకోకు. పరిధి దాటి ప్రవర్తించావు అంటే నీ సంగతి చూస్తాను. చీర విషయంలో అత్తయ్య వాళ్ళకి ఎక్కువ అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది. ఇద్దరం తప్పించుకున్నాం. ఇంకొకసారి పబ్బులు గిబ్బులు అని తిరిగావంటే మాత్రం నేనే వెళ్ళి చెప్పేస్తాను. పద్ధతిగా ఉండు, మనిషిలా మారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.